హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోనే మనం ఏ లైన్ డ్రెస్ అన్నది ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. టాప్ అండి ఏ లైన్ అనేటప్పటికి నడుం దగ్గర నుంచి డైరెక్ట్గా ఇలా మనకి కిందకు వచ్చేస్తాను అనమాట. ఫుల్ లెంత్ మనకి లెంత్ అన్నది షార్ట్ మోడలా లాంగ్ మోడలా అన్నది మనం చూసుకోవాలి. ఇది కొద్దిగా లాంగ్ మోడల్ ఉంటేనే బాగుంటుంది. అలాగని ఫుల్ లెంత్ కూడా అవసరం లేదు. క్లాత్ని పెట్టి కూడా మనం లెంత్ అన్నది మన ఇష్టంగా చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు నేను 2.5 మీటర్ క్లాత్ అన్నది నేను కాటన్ క్లాత్ తీసుకున్నానండి. నేను ఇది తాన్లోనే కటింగ్ చేయించాను. సరేనా? ఇది కాటన్ అనమాట. ఇది 2.5 మీటర్లు. ఇది అలాగే ఒక 2.5 మీటర్లు ఏమో నేను లైనింగ్ తీసుకున్నాను. ఇది ఓన్లీ బాడీ కోసమే, సరే. హ్యాండ్స్కి అయితే కాదు. హ్యాండ్స్ కోసం సపరేట్గా హ్యాండ్స్కి లైనింగ్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే అది కాటన్ బేసే కాబట్టి మనం మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మీరు క్లాత్ని ఎప్పుడు కూడా డ్రెస్సులు కటింగ్ చేసేటప్పుడు పొడవు ఎంత వస్తుంది ఏంటనేది ముందు క్లాత్ నుంచి చూసుకోవాలి. ఈ క్లాత్ అయితే కనుక ఇది చూడండి, ఇలా ఇక్కడ మనం తాన్లోని ఇలా కటింగ్ చేయించుకున్న తర్వాత ఇవి 2 కోరంచులు అనమాట. అంటే 2 అంచులు కలిపి నేను ఇది చూసారు కదా, ఈ 2 అంచులు కలిపి ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ కాటన్ కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ రేట్ దండి, కాబట్టి పన్నా కూడా చాలా ఎక్కువ అనమాట. 42 ఇంచులు మనకి ఈ కోరంచు నుంచి ఆ కోరంచు వరకు 42 ఇంచులు పన్నా అన్నది ఉందన్నమాట. ఇప్పుడు ఇవి 2 కోరంచులు, అలాగే ఇవి 2 కోరంచులు. ఈ 4 అంచుల్ని కలిపి మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తే ఇటువైపు ఫోల్డింగ్ వచ్చింది, అటువైపు ఓపెన్ వస్తుంది. సరేనా? ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉందన్నది నేను ఇలా చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు క్లాత్ ఎగుడు దిగుడు ఉంది, అది నేను ఎలాగ కటింగ్ చేస్తాను. సరేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి పొడవు ఎంత ఉందో చూసుకుంటే కనుక ఎంత పొడవు అన్నది మనం ఈ డ్రెస్ కటింగ్ అన్నది చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనం ఎంత ఉందో ఒరిజినాలిటీ చూసుకుంటే కనుక చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచీ టేప్ని ఇలా పట్టుకొని లాస్ట్ వరకు ఎంత ఉందో చూసుకుంటే నాకు 48 ఇంచీలు అన్నది ఉంది. ఈ ఎక్స్ట్రా అది వంకరగా ఉంది, ఇక్కడ వరకు నాకు 48 ఇంచులు ఇంచుమించులోనే ఉంది. అంటే ఇప్పుడు లైనింగ్ మనం ఎంత తీసుకోవాలనుకుంటే దీనికి 4 లేదా 5 ఇంచీల వరకు తగ్గించవచ్చు. అంటే 1, 2, 3, 4 ఇంచులు తగ్గించిన ఒక 44 ఇంచీల వరకు మనం లైనింగ్ అన్నది తీసుకోవాలి. ఈ ఒరిజినల్ పీస్ పొడవును బట్టి మనం ఎంత లెంత్ తీసుకోవాలన్న దాన్ని బట్టి లైనింగ్ని తీసుకోవాలి డ్రెస్సులకి ఎప్పుడు కూడా. ఇది చూడండి, లైనింగ్ అన్నది నేను అంటే 2 మీటర్ల 30 సెంటీమీటర్లు తీసుకున్నాను. అంటే ఒక 20 సెంటీమీటర్లు అనేది నేను తగ్గించాను. తాను నా దగ్గర ఉంది కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను కటింగ్ చేసుకున్నాను. ఫస్ట్ మీరు ఒరిజినల్ పీస్ని మీరు చూసుకుని దాని తర్వాత లైనింగ్ ఎంత పడుతుంది అన్నది చూసుకోవాలి. అంటే 40 మనం ఇది చూడండి, ఇక్కడ నుంచి నేను ఇలాగా 45 ఇంచీలు ఉండేటట్టుగా నేను మార్కింగ్ చేశాను. అంటే ఈ పొడవు పెట్టుకున్నాను. అంటే తాను అన్నది మీకు లైనింగ్ అన్నది ఇలా వస్తుంది. సరేనా? కోరంచులు 2 ఒకవైపు వచ్చి దాన్ని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డింగ్ అన్నది మళ్ళీ వేసాం. ఆల్రెడీ ఇది ఫోల్డింగ్లో ఉంది, దీన్ని మళ్ళీ ఈ 2 అంచులు కలిపి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేస్తాను. సరేనా? ఈ ఫోల్డింగ్ ఇటువైపు ఉంది, ఇటువైపు 2 మడతలు ఉన్నాయి, ఇటువైపు 4 ఓపెన్ అంచులు ఉన్నాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ ఏ లైన్ కుర్తీ అన్నది మనం ఇక్కడ కటింగ్ చేస్తాం. ఇక్కడ సైజ్ వచ్చేసి నేను కటింగ్ చేస్తున్న ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 34. సరేనండి, చిన్న సైజ్ అనమాట. అంటే బాగా చెస్ట్ లూజ్ అన్నది తక్కువ. అలాగే నడుము వచ్చేసి 28 ఇంచెస్. ఈ కొలతలతోనే మనం ఇప్పుడు డ్రెస్ కటింగ్ చూడాలి. ఇప్పుడు హిప్ అన్నది దీనికి అవసరం లేదండి, హిప్ కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ చెస్ట్ లూజు నడుము లూజు తీసుకుంటే సరిపోద్ది అనమాట. మామూలుగాని ఇది డ్రెస్సులకి షోల్డర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మెడ అన్నది చిన్న మెడలు పెడితే సరిపోద్ది అనమాట. కాబట్టి లెంత్ అన్నది ఒక 36 సైజు వరకు కూడా, అంటే ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద సైజులన్నా చిన్న సైజులన్నా సరే ఆల్మోస్ట్ ఒక 7 ఇంచెస్ షోల్డర్ అన్నది పెట్టుకోవాలన్నమాట. ఇది పెద్ద సైజు వాళ్ళకన్నా చిన్న సైజు వాళ్ళకన్నా ఇది ఒకటే. పిల్లలకైతే కనుక ఒక 6 ఇంచులు పెడితే సరిపోద్ది. 13 సంవత్సరాలు తక్కువగా ఉన్న పిల్లలకి షోల్డర్ అనేది 6 ఇంచుల వరకు పెడితే సరిపోద్ది. మిగతా వాళ్ళందరికీ కూడా 7 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను ఇలాగా షోల్డర్ కోసం అని చెప్పేసి ఇలా 7 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ చంకదింపు కూడా సేమ్ అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి? ఇలా ఇక్కడి నుంచి కూడా ఇలా ఒక లైన్ గీస్తే మనకి ఈ ఆర్మ్ డౌన్ అన్నది లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ నుంచి ఇలాగ ఒక లైన్ గీయండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా 1 ఇంచుకి మనం ఈ షేప్ అన్నది ఇలా ఇచ్చుకోవాలి.
సరేనా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 30 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా లైన్ ఇలా ముందుకు తీసుకురండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతుకు అనమాట. ప్రతిదానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం లోతు తీసుకోవాలి, అంతే తప్ప మనకు నచ్చినట్టుగా ఇలా రౌండ్లు తీసేసుకోకూడదు. సరేనా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచుకి ఇక్కడ షేప్ తీయండి. ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ 34లోంచి మీరు 4వ వంతు అన్నది తీసుకుని చెస్ట్ లూజ్ అన్నది మార్కింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. 34లోని సగం అన్నది 17, 17లో సగం 8.5. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 8.5 ఇంచీలకి ఇలాగ ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఖర్చులకి డ్రెస్కి 1.5 ఇంచు ఉంటే సరిపోద్ది. సరేనా. 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. మీరు 2 ఇంచీలు పెట్టినా సరే కిందకి వెళ్ళేటప్పటికి 1 ఇంచు మాత్రమే మనం ఖర్చులకి అన్నది తీసుకుంటాం. సరేనండి. దాని తర్వాత పైనుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి ఒక 14 ఇంచీల దగ్గర ఒక లైన్ ఇలా గీసుకోండి. ఈ 14 ఇంచీల దగ్గర చేసి మనం నడుము మార్కింగ్ పెట్టుకోవాలి. నడుము అన్నది 28 ఇంచీలు కదా, 28లోని 4వ వంతు తీసుకోవాలి. అంటే 28కి 14 సగం, 14లో సగం 7 ఇంచీలు. సరేనా. ఇక్కడి నుంచి ఇది చూడండి, ఇక్కడి నుంచి అంటే 14 ఇంచులకి లైన్ అన్నది ఇలా ఇటువైపుకి ఇలా తీసుకోండి. 7 ఇంచీలు ఈ లైన్ మీద ఇలా మార్కింగ్ చేయండి. ఇది నడుము మార్కింగ్ అనమాట. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఒక 1.5 ఇంచుకి మీరు ఖర్చులకి పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా కలుపుకుంటే ఇది మీకు ఫిట్టింగ్ లైన్ అనమాట. ఇక్కడి నుంచి ఇది కలిపితే ఇది ఖర్చుల లైన్. సరేనా. ఇక్కడి నుంచి మీరు ఇలా తీసుకొచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా కార్నర్ పాయింట్కి షేప్ ఇచ్చేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఇంచి టేప్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని స్కేల్ మీకు ఇలా ఇంచు టేప్ యూజ్ చేయడం రాకపోతే స్కేల్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి చూసారా ఇలా మనం లైన్ ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఇంచు టేప్ని టచ్ చేసి ఇలా లైన్ గీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా పట్టుకొని దీనికి ఇలా లైన్ తీసుకురావాలి. చాలా సింపుల్ అనమాట. ఇంకేమీ మీకు పెద్ద స్కేల్ లేవు అది ఇది అని చెప్పేసి మీరు ఏమీ ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకొచ్చేయడమే. చూసారు కదా. ఇప్పుడు ఇది ఇలా 1 ఇంచు దగ్గర నుంచి ఇలా మీరు ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి 1 ఇంచు నుంచి తీసుకొచ్చి ఇలా ఒక 1/2 ఇంచు వరకు మీరు ఖర్చు అన్నది తీసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సరేనా. ఎంత దగ్గరికి వెళ్తే అంత ఖర్చు అన్నది ఒక 1/2 ఇంచు అన్నది మనం ఉంచుకొని మిగతాది ఖర్చులకి తీసేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 1/2 ఇంచు వదులుతూ ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసుకుంటారు. అంతే. సరేనండి. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇలా మొత్తం ఇదంతా ఇలా కటింగ్ చేసి ఇక్కడి నుంచి ఈ అవుట్లైన్ని తీసుకొస్తారు. సరేనా. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే ఒక పార్ట్ వచ్చేస్తుంది, అది కిందదేమో బ్యాక్ వస్తుంది. ఈ పై పార్ట్ని ఈ లైన్ ఇలా కటింగ్ చేస్తే ఇది ఫ్రంట్ వైపుకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఇలాగే తీసామంటే కొనలు అన్నవి కొద్దిగా మనకి ఇక్కడికి ముందుకు వస్తాయి అన్నమాట. అందుకని 1 ఇంచు జస్ట్ 1 ఇంచుకి మనం ఇలా మార్క్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచుకి షేప్ ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకోవాలి. అంతే. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ నడుము దగ్గర ఇలాగ ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. నడుము దగ్గర ఒక చిన్న మార్కింగ్ అన్నది ఇలా కట్ పెట్టాలన్నమాట. అలాగే ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెడతారు. ఇక్కడ మనకి కుట్ రావాలని తెలుస్తుంది అనమాట. సరేనా. దాని తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఇలాగా ఓపెన్ చేసేయండి. ఈ సెంటర్లో కూడా ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టండి. ఇప్పుడు కిందనున్న పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా ఈ పైన ఉన్నది మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ లోతును కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. తెలిసిపోద్ది ఆటోమేటిక్గా, కానీ ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది.
దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలాగా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ మనకి షోల్డర్కి ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అన్నది మనం డౌన్ చేసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయాలి. ఎంతవరకు మెడబెడల్పు ఎంత తీసుకుంటున్నామో చూసుకుని దాన్ని బట్టి మీరు ఈ డౌన్ అన్నది చేసుకోవాలి. బాగా పెద్ద సైజు వాళ్ళకైతే కనుక ఇది మనకి ఇక్కడ బోట్ నెక్ ఏ నెక్ వేసుకుంటామో అన్నది చూసుకుని మెడబెడల్పు ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకుంటామో చూసుకుని అప్పుడు మీరు ఈ షోల్డర్ డౌన్ అన్నది తీసుకోవాలన్నమాట. నేనైతే కనుక 3 ఇంచీలు నేను మార్కింగ్ చేస్తున్నాను. నార్మల్ రౌండ్ నెక్ని నేను మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి. అంటే ఇక్కడి నుంచి నేను ఇలాగా 3 ఇంచీలు అన్నా సరే నేను ఈ మెడ వెడల్పు అన్నది తీసుకుంటాను. ఈ మెడ వెడల్పు ఇక్కడ 3 ఇంచులకి తీసుకుంటున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అన్నది మీరు జస్ట్ 1/2 ఇంచ్ డౌన్ చేస్తే సరిపోద్ది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇలా ఇలా ఈ మెడ వెడల్పు దగ్గర కూడా ఒక చిన్న కట్టు పెడితే సరిపోద్ది. ఇప్పుడు ఈ ఫ్రంట్ది పక్కన పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని మనం అనుకున్న ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది ఇలా తీసుకుని ఇందాక చూపించినట్టుగా 4 మడతలు అనమాట. ఈ కోరంచులు 4 ఒకవైపుకి వచ్చాయి, 2 ఫోల్డింగ్లు ఇలాగా మన వైపుకి ఇలా వచ్చాయి. సరేనా. ఇక్కడ నేను ఇలా పెట్టినప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇది ఇక్కడ మనకి ఒరిజినల్ పీస్ అన్నది ఎంత లూజ్ వస్తే అంత బాగుంటుంది అనమాట. ఎంత పన్నా ఎక్కువైతే అంత లూజ్ అన్నది కింద మనకి వస్తుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అనుసరించుకొని కటింగ్ చేసేస్తే ఎలాగా లోతు కాబట్టి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒరిజినల్ పీస్ ఎక్కువ మిగులుతుంది, అది కటింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టినప్పుడు ఇది కటింగ్ చేసేటప్పుడు ఈ ఫుల్ లెంత్ అన్నది మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ ఫుల్ లెంత్ దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఈ చివరి నుంచి చూస్తున్నానండి, పైనుంచి నేను చూస్తే నాకు 48 ఇంచీలు అన్నది వచ్చింది. అలాగే అటువైపు కూడా 48 ఇంచీలు ఎక్కడ కొన్నదన్నది నేను ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే కరెక్ట్గా ఇలా చూసుకుంటే ఇక్కడికి వచ్చింది 48 ఇంచీలు. సరేనా. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి దీనికి మనకు షేప్ ఇచ్చుకున్నట్టుగానే 1 ఇంచుకి పైకి ఇలా షేప్ ఇస్తే ఇక్కడ బాగుంటుంది అనమాట. ఇలా ఇక్కడి నుంచి చేత్తోనే ఇలా కొద్దిగా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇవ్వండి, సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర మనకి ఈ క్లాత్ అన్నది లైనింగ్ క్లాత్ అన్నది ఇక్కడ వరకు మనం పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్కి పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం కటింగ్ అన్నది ఇలా చేస్తాం. సరేనా. ఈ నడుం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ చివరి మార్కింగ్ ఉందో చూసారా, అంటే ఈ మార్కింగ్ ఉంది చూసారా, ఈ నడుం మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఒరిజినల్ పీస్ని మనం ఇక్కడికి ఇలా తీసుకుంటాం. మనకి ఎంత లూజ్ ఉంటే కార్నర్ వరకు మీరు ఇలా తీసేసుకుంటారు. ఇలా ఇప్పుడు కటింగ్ అన్నది సేమ్ అదే చేసేయండి. ఇక్కడ నడుం దగ్గర ఒక కట్ పెట్టేయండి. దాని తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర క్లాత్ అన్నది మనకి జాయింట్ అయి ఉంటుంది. ఈ క్లాత్ని ఇలాగ ఓపెన్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఉంది కదా, హ్యాండ్స్ వెడల్పు కోసం ఫస్ట్ బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే నాకు 9 ఇంచీలు వచ్చింది. అంటే 1 ఇంచు తగ్గిస్తే 8 ఇంచీలు కావాలి. ఈ 8 ఇంచీలు మనకి నేను లైనింగ్ ఒక 1/2 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇలా 1/2 మీటర్ లైనింగ్ తీసుకుని చూసారు కదా, ఇలా 2 కోరంచులు ఇటువైపు ఉన్నాయి. ఈ ఫోల్డింగ్ వైపుకి నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు ఈ 4 మడతల వెడల్పు అన్నది 8 ఇంచీలు ఉండాలి. అంటే ఆమ్ రౌండ్ కొలుచుకున్న తర్వాత ఎంత అయితే మనకు వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. సరేనా. ఇప్పుడు ఈ కోరంచులు 2ని కొద్దిగా ఎక్స్ట్రాగానే నాకు అనిపిస్తున్నాయి. ఇవి 2 ఇలా పెట్టి నేను ఫస్ట్ కటింగ్ చేసేస్తాను. కటింగ్ చేసేస్తే మనకి ఇలా సరిపోతాయి అన్నమాట. అంటే 8 ఇంచీలు నాకు సరిపోతుంది. చాలా పోతే ఇవి కూడా ఉంచాలి, నాకు సరిపోతుంది కాబట్టి ఇది నేను తీసేస్తున్నాను.
ఇప్పుడు చూడండి ఈ అంచులను తీసుకెళ్ళి ఈ ఫోల్డింగ్ వైపు ఇలా పెడితే కరెక్ట్గా మనకి 4 మడతలు అన్నవి ఇలా వస్తుంది. ఇలా 4 మడతలు వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఇలా 8 ఇంచీలు ఉందా లేదా అన్నది చూసుకోండి. కరెక్ట్గా నాకు సరిపోయింది. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలాగ ఇక్కడ చంకదింపు తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ ఒక 3.5 ఇంచీలకి చంకదింపు అన్నది తీసుకోవాలి. కానీ ఫస్ట్ పొడవు సరిపోతుందా లేదా అన్నది చూసుకోండి. నేనైతే కనుక ఇది 1/2 మీటర్ క్లాత్ అనేటప్పటికి మీకు 19.5 ఇంచీలు అన్నది వస్తుంది. మనకి లెంత్ ఎంత కావాలన్నది చూసుకోవాలన్నమాట. అంటే నాకు ఇక్కడ 17 ఇంచీలు నాకు లెంత్ అయితే సరిపోద్ది. అంటే 17 ఇంచీలు అంటే మనకి తయారయ్యేటప్పటికి 16 ఇంచీలు మనకి రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఏమైనా మనం ఇక్కడే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేద్దామని అనుకున్నప్పుడు ఇంకొక ఇంచ్ అన్నది మనం పెంచుకోవాలి. అంటే నాకు 16 ఇంచీలు అన్నది నాకు పొడవు కావాలి. అంటే 16 అంటే ఒక ఫోల్డింగ్కి కింద 1 ఇంచు, పైన ఖర్చులకి 6 ఇంచు, అంటే 16కి 1.5 ఇంచు కలుపుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 17.5. ఇక్కడ నుంచి ఇలాగా 17.5కి మనం తీసుకుంటే 16 ఇంచీలు అన్నది మనకి రెడీ అవుతుంది. సరేనండి? ఇక్కడ నుంచి ఇలాగ 17.5 ఇంచులకి నేను ఒక లైన్ అన్నది మార్కింగ్ చేశాను. అంటే ఇక్కడ 1 ఇంచ్ అన్నది మీకు ఫోల్డింగ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇటు కింద ఇది 1 ఇంచ్ అన్నది మీకు ఫోల్డింగ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడే మనం ఫోల్డింగ్కి కూడా తీసేసుకుంటున్నాం, ప్రత్యేకించి మళ్ళీ హెమ్మింగ్ బెల్ట్ని జాయింట్ చేయకుండానే. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 3.5 ఇంచీలు అన్నది చంకదింపు తీసుకుంటున్నాం. ఇక్కడేమో 2 ఇంచీలు అన్నది ఇలా ఇక్కడ వదిలేయండి. సరేనా? ఇప్పుడు ఇక్కడ మనం 1.5 ఇంచ్ అన్నది మనం ఖర్చులకు తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ ఇలా తీసి ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి, అంతే. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి షేప్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ లూజ్ ఎంత అన్నది చూసుకోండి. నాకైతే హ్యాండ్ లూజు 4.5 ఇంచీలు. ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచ్ అన్నది మనం ఇక్కడ ఖర్చులకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేసుకుంటే ఇది ఖర్చుల లైన్, ఇక్కడికి ఇది ఇలా కలిపితే ఇది ఫిట్టింగ్ లైన్, అంతే. ఈ రకంగానే మీరు హ్యాండ్ షేప్ అన్నది తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇది చూసారు కదా, ఇలా మనకి రెడీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఆర్మ్ రౌండ్కి ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ 1/4 ఇంచ్ వదిలేసినా చాలు అనమాట. ఎక్కువ ఖర్చుకైతే మనం తీసుకోం. సరేనా? ఇక్కడ షోల్డర్ జాయింట్కి ఒక 1/4 ఇంచ్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇది ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ వెడల్పు అన్నది సరిపోద్ది. కుర్తీ కటింగ్ చేయగా మనకి ఇలా మిగిలింది కదా, ఇవి 2 పొరల మీద ఉంది, అంటే 4 మడతలు అనమాట. ఒక క్లాత్ని ఇలా తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇలా అయితే కనుక చక్కగాని ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్గా రెండో పీస్ కూడా పెడితే చిన్న హ్యాండ్స్ అయితే కనుక చాలా బాగా అయిపోద్ది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇటువైపు ఓపెన్ ఉంది, ఇటువైపు కూడా ఓపెన్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలాగా 4 మడతలని ఫోల్డింగ్ చేయాలి. ఇలా 4 మడతలు ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ ఫోల్డింగ్ని పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు కొద్దిగా మనకి ఇక్కడ చాలా వరకు తేడా వస్తుంది. అంటే ఇక్కడ మనకి కొద్దిగా జాయింట్లు అన్నవి వస్తాయన్నమాట. ఇక్కడ కూడా వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి పోనీ ఇలా తీసుకుని ఇలా చూసుకుంటే ఇక్కడ తగ్గుతుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచే ఇలా సమానంగా ఇలా మీరు ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు కూడా ఇంచుమించులోని మనకి జాయింట్ అన్నది వస్తుంది. ఎంతవరకు అంటే ఇక్కడ చూడ ఈ క్లాత్ అనేది ఇలా ఇక్కడ వరకు ఉందన్నమాట. కింద వైపు జాయింట్ అన్నది మనకి ఏమి కనిపించదండి. ఇక్కడ వరకు నేను ఇలా కటింగ్ చేసేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ షేప్ తీసేసుకోండి. ఇలా వెనక్కి తిప్పితే చూసారు కదా, ఇలా మనకి ఇక్కడ ఈ క్లాత్ అన్నది కొద్దిగా మిగిలింది. కానీ ఇది మనకి స్ట్రైట్గా ఉంటేనే మనం ముక్కలు జాయింట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి తగ్గిన క్లాత్ లెవెల్ నుంచి ఇలాగ ఇది తీసేసుకుందాం. ఈ రకం ఇక్కడ మనకి జాయింట్ అన్నది ఇలా వస్తుంది. ఈ జాయింట్లు అన్నవి ఈ మిగిలినవి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ రకంగా ఇలా 4 పొరలు ఇలా 4 మనం ఇలా కటింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా జాయింట్లు వేసేసుకుంటే చక్కగా మనకి ఈ జాయింట్లు అన్నవి వచ్చేస్తాయి. సరేనండి? ఈ రకంగా
డ్రెస్ కటింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ ఏంటనేది చూద్దాం. హ్యాండ్స్కి అయితే కనుక లైనింగ్ నార్మల్గానే జాయిన్ చేసేసి ఈ అంచుల్ని ఇలా పావించి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి అంచుల్ని స్టిచ్చింగ్ చేసేసాం. ఇలా హ్యాండ్స్ని లైనింగ్ ఏమైనా జాయింట్లు ఉంటే జాయింట్లు వేసేసి లైనింగ్ వేసి అంచులు స్టిచ్చింగ్ చేసేసి హ్యాండ్స్ని రెడీ చేసేసి ఉంచుకోండి. దాని తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ పీస్ రెండు కూడా కటింగ్ చేసాం కదా, దీనికి బ్యాక్ సైడ్కి ఇలా పెట్టి లైనింగ్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఇక్కడ నడుం మార్కింగ్ ఉంది చూసారా, అంతవరకు మాత్రమే నేను లైనింగ్ని అంచులు జాయింట్ చేశాను. ఇది సైడ్లు అంతా కూడా జాయింట్ చేయకుండా వదిలేశాను. ఎందుకు అంటే మనం లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ గేర్ అన్నది వెడల్పు అనేది కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి లైనింగ్ కన్నా మనకి ఒరిజినల్ పీస్కి మనకి కుర్తీ క్లాత్ అన్నది ఎంత గేర్ ఉంటే అంత తీసుకున్నాం కాబట్టి దీని ఫిట్టింగ్ వేరే రకంగా చేసుకోవాలి. సరేనండి, నార్మల్ కుర్తీలా కాదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఎంతవరకు మాత్రమే మనం లైనింగ్ని జాయింట్ చేయాలి. పైన అంతా ఆర్మ్ రౌండ్ షోల్డర్ జాయింట్ చేసుకుంటూ వచ్చి ఇక చూసారు కదా, ఇక్కడ వరకు నేను జాయింట్ అనేది చేశాను. అర్థమైంది కదండి, నడుం వరకు మాత్రమే జాయింట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, మెడ వెడల్పు అనేది 3 ఇంచులు పెట్టుకోమని. ఇది కుర్తీలకి ఎప్పుడు కూడా మనం చిన్న మెడలే పెట్టుకుంటాం కాబట్టి 3 ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోద్ది పేపర్ క్యాన్వాస్తో. అయితే పేపర్ క్యాన్వాస్ కాకుండా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనుకుంటే పావుతకు 3. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఫోల్డ్ చేసి 3 ఇంచులు వెడల్పు తీసుకొని మెడ వెడల్పు ఈ పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి మీరు కటింగ్ చేస్తున్నట్టయితే కనుక ఒక 4-4.5 ఇంచులు తీసుకుంటారు. పెద్దవాళ్ళకైతే 6 నుంచి 6.5 వరకు తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ నెక్కి. సరేనండి, ఇక్కడ నుంచి చిన్నపిల్లలు అయితే 4, మీడియంగా సన్నంగా ఉండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న కుర్తీ సైజు వాళ్ళైతే 34-36 చెస్ట్ లూజ్ వాళ్ళైతే 5 ఇంచుల వరకు పెట్టుకోవాలి. నేను 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. కింద ఇలా 3 ఇంచులకి చూడండి. మరీ చిన్న మెడ పెట్టేసుకున్నా సరే మనకి ఈ తల అన్నది నెక్కకి దూరదండి. ఇప్పుడు ఇలా రౌండ్ అన్నది ఇచ్చేసుకోండి. సరేనా, ఇప్పుడు ఈ లైన్ నుంచి ఒక 30 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా అవుట్లైన్ అన్నది ఇచ్చుకోండి. సరేనా, ఇలా రౌండ్ నెక్ అన్నది తీసుకోండి. కుర్తీలు ఎప్పుడు కూడా రౌండ్ నెక్లు ఉంటే మనకి లుక్ అనేది రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఇక్కడ బయట లైన్ ఇలా కటింగ్ చేసుకుని తర్వాత ఇలాగ ఒరిజినల్ లైన్ కూడా ఇలా కటింగ్ చేసుకుంటే మనకి నెక్ పీస్ అనేది ఇలా వస్తుంది. మనకి మిగిలిన లైనింగ్ ఉంది చూసారా, ఆర్మ్ రౌండ్ అది కటింగ్ చేసిన దగ్గర వెడల్పుగా ఉంటుంది, అక్కడ తీసుకుని ఇలా పెట్టి షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు ఉండేటట్టు చూసుకొని అంచు ఈ చివరి నుంచి ఈ చివరికి 6 ఇంచీలు వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మన నెక్ విడుతూ 6 ఇంచెస్ కాబట్టి ముందు ఆ షోల్డర్ దగ్గర ఫస్ట్ ఐరన్ చేసేసి ఆ తర్వాత మొత్తం నెక్ అంతా ఇలా ఐరన్ చేసేస్తే లైనింగ్ క్లాత్కి ఇలాగ స్టిక్ అయిపోద్ది. దాని తర్వాత ఇలా ఒక 1/4 ఇంచ్ మార్జిన్ వదిలి మిగిలిన క్లాత్ అంతా కటింగ్ చేసేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు బిగినర్స్ అయితే కనుక కింద చేసుకోండి. నేను కుర్తీ మీద పెట్టి కటింగ్ చేశాను అంటే నాకు అలవాటు ఉంది కాబట్టి. సరేనా, దాని తర్వాత ఇలాగ ఈ అంచుని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేయండి. దాని తర్వాత లోపల అంచులు 2 కలిపి ఇలా పట్టుకుని కరెక్ట్గా నెక్ సెంటర్ పాయింట్కి ఒక కట్ పెట్టండి. మనకి కుర్తీకి కూడా సెంటర్ కట్ ఉంటుంది కాబట్టి మనకి రైట్ సైడ్ వైపు ఈ నెక్ సెంటర్ పాయింట్ అలాగే మనం ఈ ఒరిజినల్ పీస్ మన కుర్తీ సెంటర్ కరెక్ట్గా కలిసేటట్టు ఇలా పట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ కింద సెంటర్ కూడా ఈ సెంటర్ ఫోల్డింగ్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే మెడ అనేది వంకర్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మధ్యలో చేసి ఒక 2-3 పిన్నులు పెట్టేస్తే ఇంకెక్కడ కదలకుండా ఉంటుంది అనమాట. సరేనండి, ఇలా పిన్నులు ఇలా పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడ అంచు దగ్గర నుంచి పేపర్ క్యాన్వాస్ అంచు ఎలా అయితే ఉందో ఆ అంచు పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పేపర్ క్యాన్వాస్ పైన స్టిచ్ అన్నది పడకూడదు. సరేనా, ఈ రకంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ లాక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకి పిన్నులు ఈ పిన్స్ తీసేసుకోండి. ఇలా కుట్టుకి కరెక్ట్గా 1/4 ఇంచ్ ఉంచి మిగతాదంతా కటింగ్ చేసేయండి. ఈ 1/4 ఇంచ్ మార్జిన్ ఇలా చిన్న కట్స్ పెడితే మీకు వెనక్కి అందంగా పేపర్ క్యాన్వాస్ అనేది మీకు అంచు తిరుగుతుంది అనమాట. దాని తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా వెనక్కి తిప్పేయండి. దీని తర్వాత పైన టాప్ స్టిచ్ వేయాలి, కానీ టాప్ స్టిచ్ ఇప్పుడు వేయొద్దు. బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ ఎలా వేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. చూస్తారు కదా, లోపల వైపుకి ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా మడిచేస్తే నీట్గా మీకు ఫినిషింగ్ అన్నది వచ్చి రౌండ్ నెక్ అన్నది
ఇలా వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్లో కూడా మీరు ఎంత నెక్ అన్నా సరే, చిన్న మెడ అన్నా సరే, పెద్ద మెడ అన్నా సరే సేమ్ ప్రాసెస్ పేపర్ క్యాన్వాస్ చేసుకోవాలి. లేదు పేపర్ క్యాన్వాస్ అలవాటు లేదు అనుకున్న వాళ్ళకి కూడా నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఇది బ్యాక్ సైడ్కి మాత్రమే, ఫ్రంట్ వైపు ఎప్పుడు కూడా పేపర్ క్యాన్వాస్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. 2 రకాలుగా కూడా మీకు నేను చూపించాలని చూపిస్తున్నాను. పావు తక్కువ 3 ఇంచీలకి కటింగ్ చేయాలనుకుంటే కనుక పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ చేసి కట్ చేస్తే స్టిచ్ అయిన తర్వాత 3 ఇంచులకి వెళ్తుంది. సరేనా? నేను 3.5 ఇంచులు డీప్ తీసుకుంటున్నాను అంతే. 3 ఇంచులు వెడల్పు తీసుకుని, అంటే సేమ్ అంతే, పావు తక్కువ 3 ఇంచులు వెడల్పు తీసుకుని ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తీసుకోండి. అంటే మెడ వెడల్పు పావు తక్కువ 3, డీపు 3.5 తీసుకున్నాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇలా రౌండ్ అన్నది ఇలా కటింగ్ చేసుకోండి. కుర్తీలకి ఎప్పుడు కూడా మరీ ఓవర్గా డీప్ నెక్లు ఉంటే బాగోదండి, అది మన ఇష్టం అనుకోండి. చిన్న మెడలు అయితే బాగుంటుంది. ఈ రకంగా అంచులు మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసేయండి. తర్వాత క్రాస్ ముక్కలు తీసుకుని 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టు తీసుకున్నారనుకోండి, ఇది క్రాస్గా ముక్కల్ని కట్ చేసి తీసుకుని లైనింగ్ పీస్ని 2 అంచులు ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు మెడ అంచుకి పెట్టి పాదం ఖర్చు వెడల్పులోని ఇలా స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మీకు నీట్గాని వెనక్కి తిప్పేటప్పుడు ఇది ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి వేరే ఫోల్డింగ్ కట్ట ఏమీ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులు ఉన్నాయి చూసారా, దీన్ని చిన్న చిన్న కట్స్ అన్నవి కంపల్సరీగా డ్రెస్కి పెట్టుకోవాలి. సరేనండి? ఈ కటింగ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి తిప్పేసి మీరు చేతికుట్లు వేద్దాము అనుకుంటే చేతికుట్లు వేసుకోవచ్చు. డ్రెస్లకి బ్యాక్ సైడ్ ఇది మిషన్ కుట్టు వేసేసుకున్నా సరే పర్వాలేదు. లేదు చేతికుట్లే కావాలనుకుంటే కనుక హెమ్మింగ్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే కనుక మిషన్ స్టిచ్చే వేస్తున్నాను. సరేనండి? ఇలా మిషన్ కుట్టు ఇలా వేసేసుకోండి. తర్వాత మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ అంచుల్ని కటింగ్ చేసేయండి. చూస్తారు కదా బ్యాక్ పార్ట్ మీకు ఇలాగ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకుని ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఎదురెదురుగా పెట్టుకుని ఇది చూస్తారు కదా పేపర్ క్యాన్వాస్ని ఓపెన్ చేసి పేపర్ క్యాన్వాస్ ఉన్న అంచుకి ఈ బ్యాక్ సైడ్ నెక్ అంచు పెట్టి ఒక 1 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ లాక్ చేయాలి. పేపర్ క్యాన్వాస్ని వదిలేస్తున్నాం. పేపర్ క్యాన్వాస్ అంచుకి మన బ్యాక్ సైడ్ నెక్ అంచుని కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేయాలి. ఇది చూడండి, మళ్ళీ చూపిస్తాను. పేపర్ క్యాన్వాస్ని ఇలా ఓపెన్ చేసి ఈ స్టిచ్ ఉన్న దగ్గరికి ఈ నెక్ అంచుని ఇలా పెట్టాలి. దీనివల్ల ఏంటంటే షోల్డర్ దగ్గర ఈ జాయింట్లు అన్నవి బయటికి రాకుండా కవర్ అవుతాయి. అది ఎలా అన్నది మీకు నేను తర్వాత చూపిస్తాను. సేమ్ ఇది కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి, ఏమీ డౌన్లు గట్ట ఏవి చేయాల్సిన అవసరం లేదు. సరేనండి? ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఓపెన్ చేసి చూస్తే కనుక ఇక్కడ ఇలా పేపర్ క్యాన్వాస్ వైపు ఈ అంచుని ఫోల్డ్ చేసి తర్వాత షోల్డర్కి ఇలా ఫోల్డింగ్ ఇలా పేపర్ క్యాన్వాస్ని ఇలా మడిచేస్తే ఈ అంచులు అన్నవి మీకు చక్కగా ఖర్చులు అన్నవి లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి, ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇలా తిప్పేయడమే. పేపర్ క్యాన్వాస్ని లోపలికి ఇలా తిప్పేయడం వల్ల ఏంటంటే షోల్డర్ దగ్గర మీకు ఫినిషింగ్ వస్తుంది. డ్రెస్లు ఎప్పుడు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఫోల్డింగ్ అయిన తర్వాత ఎప్పుడు ఇలాగే మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా నీట్గా టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. సరేనండి? ఈ రకంగా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు మనకి నెక్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది. సరేనండి? ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర సెంటర్ కరెక్ట్గానే మనకి లోతు తీసుకోవాలి కాబట్టి సెంటర్ పాయింట్లు 2 కలిసేటట్టు పట్టుకోండి. ఒరిజినల్ పీసులు 2 లోపల వైపు ఉండేటట్టు పట్టుకొని చూసారు కదా 2 సెంటర్ ఇలా పట్టుకున్న తర్వాత అటువైపు ఇటువైపు కూడా మన ఖర్చులు అలాగే భుజం దగ్గర వదిలేసి మధ్యలో చేసి లోతు తీసుకోవాలి. ఇటువైపు 2 ఇంచీలు, అటువైపు నుంచి నేను 1.5 ఇంచు వదిలేస్తాను. మన ఖర్చులు 1.5 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా సెంటర్కి ఒక మార్కింగ్ చేయండి. మనం ఖర్చులు అయితే మాత్రం 1 ఇంచు తీసుకున్నాం, కానీ 1.5 వదిలేయండి. సరేనా? ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఇలా లోతు తీసుకోండి. ఎప్పుడు కూడా 6 ఇంచు లోతు, డ్రెస్సుల కన్నా బ్లౌజుల కన్నా 6 ఇంచు లోతు మాత్రమే ఇలా తీసుకుంటాం. మీరు బిగినర్స్ అయితే మళ్ళీ ఒకసారి ఇలా స్టిచ్ చేసేయండి. ఇది లైనింగ్ ఒరిజినల్ ఓపెన్ అయింది కాబట్టి నేనైతే కనుక డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను. సరేనా? షోల్డర్ దగ్గర మనం ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ని ఇలా పెట్టండి. కటింగ్ చేస్తుంది ఇప్పుడు లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి ఉండాలి. అలాగే ఈ 2 అంచులు ముందు వైపుకి ముందు పార్ట్కి ఈ హ్యాండ్ అంచులు 2 ఇలా కొలుచుకుంటూ వెళ్ళి ఆ చివరి నుంచి కుట్టు అనేది కరెక్ట్గా ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా కుట్టు అన్నది స్టార్ట్ చేసేయాలి. మీకు చంక భాగం దగ్గర హ్యాండ్ అంచులు ఎక్కువ మిగిలితే ఉండనివ్వండి. ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువగానే మిగులుతాయి, ఒక్కొక్కసారి కరెక్ట్గా సరిపోతాయి. సరేనండి? అంతే తప్ప హ్యాండ్ అంచులు మాత్రం తగ్గే ప్రసక్తే లేదు, నేను చెప్పిన విధంగా కటింగ్ చేస్తాయి. ఇప్పుడు ఈ రకంగా పాదం ఖర్చు వెడల్పుని చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. డ్రెస్ ఎప్పుడు కింద ఉంటుంది, హ్యాండ్ ఎప్పుడు కూడా పై భాగం వైపు ఉంటుంది. ఈ హ్యాండ్ అంచుని డ్రెస్ అంచుకి ఇలా పెట్టి నీట్గా మొత్తం హ్యాండ్ అంతా స్టిచ్ చేసేస్తారు. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత డబల్ స్టిచ్ మాత్రం వేసుకోవడం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా హ్యాండ్స్కి డబల్ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోండి అంతే. చంక భాగం దగ్గర ఏమైనా ఎక్స్ట్రాగా కొనల్లాగా మనకి మిగిలితే ఇలా ట్రిమ్ చేసుకోండి జస్ట్ అంతే. చూసారు కదా, పెద్ద ఎక్కువేమీ మనకి మిగిలిపోలేదు, చిన్న చిన్నవి ఈ కామన్. ఇది ఇలా కటింగ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఇలా మనం రాంగ్ సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ 4.5 ఇంచీలు అని అనుకున్నాం కదా, 4.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఎంత లూజ్ పెడితే అంతకే ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగం దగ్గర మనం 1 ఇంచు ఖర్చులు అన్నవే తీసాం కదా, ఈ 1 ఇంచు ఖర్చుల దగ్గరికి చూడండి, 1 ఇంచు ఖర్చుల దగ్గరికి ఇక్కడ ఎలాగ మన చంక భాగం దగ్గర బాడీకి కటింగ్ ఉంటుంది, ఆ కట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. చేసి హ్యాండ్ అంచు దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక మార్కింగ్ దగ్గర ఇంచు టేప్ ఇలా పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ ఇలా మార్క్ చేసేయండి. దాని తర్వాత అక్కడి నుంచి నడుం దగ్గర చూస్తారు కదా, నడుం దగ్గర కట్ట ఉంది కదా, ఒకవేళ ఈ మార్కింగ్ లేకపోయినా నడుం కట్ట దగ్గర నుంచి ఇలా ముందుకు 1 ఇంచుకి మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. 1 ఇంచు మార్జిన్తోనే ఇంతవరకు తీసుకొచ్చాం కదా, ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేయండి. చేసి స్లిట్స్ ఎలా స్టిచ్ చేస్తాం అలా నడుం వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ లాక్ చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ ఫస్ట్ చేయాలి. చేసి చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలా సర్దుకుని ఇక్కడ కుట్టు ఇంతవరకు వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ నడుం కట్స్ ఉన్నాయి చూసారా, కింద పార్టు పై పార్టు కూడా నడుం కట్స్ 2 కలిసేటట్టు ఇలా పట్టుకుని నడుం మార్కింగ్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి అంతే. మిషన్ నుంచి తీసేయండి. మళ్ళీ ఒక డబుల్ స్టిచ్, ఇంకొక రెండో కుట్టు. డబుల్ స్టిచ్ అంటే కుట్టు మీద కుట్టు కాదు, పక్కన ఖర్చుల కోసం ఒక కుట్టు కుట్టి సేమ్ అంతవరకు వచ్చి మళ్ళీ లాక్ చేసి తీసేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్ నేను సేమ్ అదే రకంగా మార్కింగ్ చేసేస్తున్నాను. సరేనండి, 4.5కి అక్కడ 1 ఇంచ్ ఏమో ఇక్కడ చంక భాగం దగ్గర మార్కింగ్ చేసి 2 మార్కింగ్ కలిపి ఆ తర్వాత ఇక్కడ చూస్తారు కదా నాకు నడుము దగ్గర కట్ ఉంది. మీకు మార్కింగ్ లేకపోయినా కట్ దగ్గర నుంచి లోపలికి ఇలా 1 ఇంచుకి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇదిలా కలుపుకోవడమే అంతే. సరేనండి, ఖర్చులు ఎంత పెట్టారన్నది గుర్తుండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎలాగ చంక భాగం దగ్గర మనం కట్ పెట్టాం కదా, మనకు అర్థమైపోద్ది. ఈ కట్ వరకు వచ్చిన తర్వాత ఇలా నడుము వరకు వచ్చి కరెక్ట్గా ఆపేయాలి. సరేనండి, ఏ లైన్కి లాంగ్ ఫ్రాక్లకి కొన్ని వాటికి ఇలాగే మనం లైనింగ్ ఒరిజినల్ పీసు ఒకే లెవెల్లో కటింగ్ చేయకపోతే ఇలా మనం స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇంతవరకు 2 వైపులా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇలా వెనక్కి ఇప్పుడు చూసే లైనింగ్ని ఇలా పైకి ఇలా తిరగేస్తే ఇలా చూస్తే ఇక్కడ ఒరిజినల్ ఇక్కడ కుట్ట అన్నది ఇక్కడికి వచ్చింది ఒరిజినల్ పీస్ మీద. ఇది చూడండి, ఇవి 2 ఒరిజినల్ పీసులు, ఈ లైనింగ్లు 2 పక్కకి తప్పించేయండి. ఇక్కడ ఈ లైనింగ్ కుట్టుకి ఇక్కడ వరకు వచ్చింది, ఫిట్టింగ్ లైన్ ఎంతవరకు కుట్టు అనేది వచ్చింది. 2 వైపులా మార్కింగ్ చేసాం. సరేనా, ఇప్పుడు ఈ లైనింగ్ అంచులు 2 వదిలేసి ఒరిజినల్ పీస్ 2 అంచుల్ని ఇలా పట్టుకోండి. ఒరిజినల్ పీస్ని ఇలా 2 అంచుల్ని కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకొని మీకు జరిగిపోతుంది అని ఏమన్నా అనిపిస్తే కనుక పిన్నులు పెట్టేసుకోండి. ఇలా 2 అంచుల్ని కలిపి పిన్నులు పట్టుకోండి. చూస్తారు కదా, పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఈ నడుం దగ్గర నుంచి కుట్టడం కాకుండా కింద నుంచి కుట్టుకుంటూ రండి. ఓన్లీ ఒరిజినల్ పీస్కి మాత్రమే లైనింగ్ని సైడ్ చేసేయండి. సైడ్ చేసేసి ఒక పాదం ఖర్చు వెడల్పు అంటే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇలా ఈ ఖర్చులు అన్నవి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మీకు ఇంతవరకు సైడ్ నుంచి స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా ముందుకి ఇలా వచ్చి ఎంతవరకు అయితే మనం మార్కింగ్ చేసామో కరెక్ట్గా మార్కింగ్ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. అంటే ఇలా చూసారు కదా, లైనింగ్ 2 ఇలా పైకి లేపేసాం కదా, లైనింగ్ అంచు వరకు ఆ ఫోల్డింగ్ వరకు వచ్చి అలా ఆగి మళ్ళీ లాక్ చేసేయాలి. మొత్తం కుట్టు పైన వేసిన కుట్టు కింద వేసిన కుట్టు కలిసిపోద్ది అనమాట. మీకు అస్సలు తెలియదు ఎంతవరకు ఏ కుట్టు వేసామన్నది కూడా తెలియదు రైట్ సైడ్ వైపు. సరేనా, ఒక కుట్టే వేసుకోండి సరిపోద్ది. దాని తర్వాత ఇది చూడండి, పిన్నులు తీసేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా కుట్టు వచ్చింది అన్నది. అస్సలు మీకు ఎక్కడా తెలియదు అనమాట. సగం అలా కుట్టి సగం ఇలా కుట్టామన్న సంగతి కూడా తెలియదు. చూసారు, 2 కుట్లు కలిసిపోయినాయి. మీకు అసలు ఏమి ఫోల్డింగ్ కట్ట ఏమీ కాదు. మళ్ళీ యథావిధిగా ఇలా పెట్టేయండి. పెట్టేసి ఇందాక మనం లోపల ఉన్న ఒరిజినల్ అంచులు 2 స్టిచ్ చేసేసాం కదా, ఆ 2 సైడ్ లోపలికి తోసేసి ఓన్లీ లైనింగ్ అంచులు మాత్రమే ఇప్పుడు ఫిట్టింగ్ చేయండి రాంగ్ సైడ్ వైపు. సరేనా, ఇలా అంచులు పట్టుకొని ఓన్లీ లైనింగ్ అంచులు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. అంటే లైనింగ్ ఒరిజినల్కి ఒరిజినల్ సపరేట్గా నడుము దగ్గర నుంచి కింద భాగం వరకు మనం స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. ఈ ఫిట్టింగ్ మీకు వచ్చింది అంటే కనుక లాంగ్ ఫ్రాకులు మీరు ఎన్ని లేయర్స్ లైనింగ్లు వేసుకున్నా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలరు. నడుము వరకు వచ్చిన తర్వాత చూడండి, ఇలా అంచుకు వచ్చేయాలి. మళ్ళీ ఆ నడుము మార్కింగ్ దగ్గరికి వెళ్ళకూడదు. ఈ అంచులు దగ్గర నుంచి సైడ్ అంచులకు వచ్చేయాలి. ఆ తర్వాత లైనింగ్ అంచులు అలాగే ఒరిజినల్ పీస్కి ఈ కింద ఉన్న అంచులు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి. 1/4 ఇంచ్ ఫోల్డ్ చేయడం, ఆ తర్వాత ఇంకొక
పావించ్ అన్నది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కుర్తీ రెడీ అయిపోయినట్టే. కుర్తీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ మొత్తం అంచు అంతా స్టిచ్ అయిన తర్వాత చూసారు కదా ఈ రకమైన ఫినిషింగ్ అన్నది వస్తుంది. నడుం దగ్గర ఎక్కడ కూడా మీకు తెలియదు. సరేనండి. డ్రెస్సులు ప్రతిదీ కూడా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా స్టిచ్చింగ్ అన్నది ఉంటుందండి. అది ప్రతి ట్రిక్స్ నేర్చుకుంటే కనుక ఏ మోడల్కి ఎలా స్టిచ్ చేయాలన్నది మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ఏ లైన్ అంటే చూసారు కదా ఇలాగ వచ్చి మనకి నడుం దగ్గర నుంచి కిందకి ఇలా వెడల్పుగా రావడాన్ని ఏ లైన్ అంటాం. చూసారా లైనింగ్ సపరేట్గా జాయింట్ అయింది, ఒరిజినల్ పీస్ సపరేట్గా జాయింట్ అయింది. సైడ్ జాయింట్లు రెండు మనకి కలిసి లేవు. సరేనండి. ఎందుకంటే అక్కడ మనకు లైనింగ్ గురించి సేమ్ కటింగ్ చేసాము అంటే ఒరిజినల్ పీస్ని మనం తగ్గించేస్తాం. అప్పుడు ఒరిజినల్ పీస్ గేర్ అన్నది తగ్గిపోద్ది. క్లాత్ని అలా వేస్ట్ చేయకూడదు. ఈ రకంగానే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే గేర్ కూడా బాగా వస్తుంది. సరేనండి. ఈ కింద భాగంలో ఎలా వచ్చింది కదా అలాగే ఫ్రంట్ పార్ట్లోని పై భాగం వైపు ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇలా ఫినిషింగ్ అన్నది మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత కనిపించాలి. బ్యాక్ నెక్ అయిపోయింది. అలాగే చూసారు కదా సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఎక్కడ మీకు తెలియదు అనమాట. ఇంకొక టిప్ అండి, సైడ్ జాయింట్ల దగ్గర లోపల లైనింగ్కి నడుం దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టండి అంచులు. దానివల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఫోల్డింగ్ అన్నది ఇక్కడ వంపు అన్నది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మనం రివర్స్ చేసిన తర్వాత బాడీకి వేసిన తర్వాత కూడా ఒంటికి కరెక్ట్గా పట్టి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.